Okay, hi guys, welcome to our channel TFI Kattupancha. సో వీడియోలో ఏం మాట్లాడుకుందామంటే జనవరి 24న రిలీజ్ అవబోతున్న గాంధీ తాత చెట్టు మూవీ గురించి అయితే మాట్లాడదాం మనం. సూర్యన్న ట్రైలర్ అయితే మూవీ వచ్చింది, చూసినావు కదా, ఎట్లా అనిపించింది నీకు? నాకైతే మంచిగా అనిపించింది సినిమా. అంటే ఇప్పుడు బలగం కానీ అలాంటి సినిమా తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలా ఉంది, ఫ్యామిలీతో వెళ్ళి చూసేలాగా ఉంది ట్రైలర్ అయితే. అండ్ మాట్లాడుకుంటే దాని గురించి అయితే మనకి ఆ సినిమా చూసినప్పుడల్లా మన చిన్నప్పటి రోజులు అయితే గుర్తొస్తుంది బాగా. అంటే ఆ వయసు చిన్న ఏజ్లో ఎలా ఉంటాము, ఎలా ఫ్రెండ్స్తో బిహేవ్ చేస్తాం అన్నట్టే ఉంది స్టోరీ అయితే. ఇప్పుడు అది మంచి విలేజ్లో జరుగుతుంది కాబట్టి ఆ కలర్ గ్రేడింగ్ కూడా నిజంగా విలేజ్లో ఉన్నట్టే తీసిలే సినిమా. ప్లస్ సింక్ సౌండ్ కూడా వాడాలి కాబట్టి ఆ డైలాగ్స్ వాళ్ళు మాట్లాడేవి కూడా న్యాచురల్గా వస్తాయి కాబట్టి అది ఇంకా న్యాచురల్గా అనిపించింది. సో నువ్వు చెప్పినట్టు బలగం, కమిటీ కుర్రాల తర్వాత ఒక మంచి చిన్న సినిమాల్లో ఒక మంచి కథ ఉన్న కంటెంట్ ఉన్న సినిమాలే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ముందుగా పిల్లలకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే పిల్లలే హీరోలు కాబట్టి ఇలా పిల్లలు ఎట్లా కనెక్ట్ అయితే ఇక పిల్లలకు కూడా కాదు మనకు కూడా మన ఏజ్ లో అలాగే వచ్చాం కాబట్టి మనకు కూడా కనెక్ట్ అంటే పిల్లలకి ఎక్కువ కనెక్ట్ అయితే ఫ్యామిలీస్ ఎక్కువ రావడానికి వీలుంటది. అంటే ఇప్పుడు ఏజ్ లో ఎలా ఉందంటే పిల్లలు కనెక్ట్ అవ్వడానికి మనం ఉన్నట్టు లేదు కదా, గేమ్స్ ఆడతాం కానీ అన్ని ఫోన్లే కదా. ఇప్పుడు వాళ్ళు కనెక్ట్ అవ్వగా మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం అనిపిస్తుంది నాకైతే. అంటే మనం తిరగడం కానీ చిన్నప్పుడు ఇలా ఊళ్ళో ఇలా అందరూ కలిసి అది మనకు ఎక్కువ కనెక్ట్ అయితే నాకు అనిపిస్తుంది నాకు మూవీ. అండ్ ఇలా ట్రీని కాపాడాలి, అది చెట్టు మీదనే కథ కాబట్టి అది కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంది. చెట్లా ఉంది. మళ్ళీ సినిమాలో యాక్ట్రెస్ సుకుమార్ గారి కూతురు, సో అది కొంచెం పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడానికి. ప్లస్ డైరెక్టర్ కూడా ఫీమేల్, రిటైర్డ్ డైరెక్టర్ పద్మావతి గారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే స్టేజ్ మీద నేను ప్రెస్ మీట్ ఒకటి పెట్టి చూసిన, అది ఒకటి మంచి అనిపించింది నాకు. సో మనం జీవితకాలం మొత్తం బతికినంత ఒక 10 చెట్లు నాటుతాం కావచ్చు, ఒక 60-70 సంవత్సరాలు బతికితే నువ్వు నాటిన 10 చెట్ల గాలి నీకు ఎరిపోద్దా, సో ఎన్ని చెట్లు నాటాలి అనేది ఇట్లా ఒక మెసేజ్ మంచిగా అనిపించింది నాకు అదైతే. అవును, చాలా మంచిగా. కానీ సుకుమార్ వాళ్ళ కూతురు కూడా యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిన, ఆ ఏజ్ లో అంత మంచి యాక్టింగ్ చేయడం కూడా అంత ఈజీ కాదు. అండ్ సినిమాకి ముందే 14 అవార్డ్స్ వచ్చినాయి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో, అందులో 5 బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ వచ్చింది. అందులో ఒకటి చెప్పుకోవాలంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఉంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఎంత మంచి యాక్ట్ చేసింది అనేది. అండ్ సినిమాలో ఆ సినిమా కోసం గుండు కూడా చేయించినట్టు. అవును, అదొక డేరింగ్ స్టెప్. అది డైరెక్టర్ గారు చెప్పిల్లంటే ఈ గుండు చేసుకునే సీన్ ఉంటుందని అడిగినప్పుడు బేసిక్గా ఇప్పుడు టీనేజర్స్ మనం కానీ ఎయిర్ కట్ ఇస్తామంటే ఎవరు ఒప్పుకోరు, అలాంటిది టీనేజ్లో ఉన్న ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేసిందంటే చాలా గ్రేట్ అది. అండ్ చెప్పడం కూడా ఎట్లా చెప్పిందట అంటే అడిగినప్పుడు జుట్టే కదా మళ్ళీ వస్తుంది తీపి చేద్దాం అన్నట్టు యాక్సెప్ట్ చేసిందట వాళ్ళ అమ్మద్దనే. కానీ ఆ డేరింగ్ కానీ ఆ యాక్టింగ్ ఉన్న ప్యాషన్ కానీ ఉంటుంది. సో ఒక మంచి సినిమా అయితే వస్తున్నట్టు వైబ్స్ అయితే ఉన్నాయి. సో ట్రైలర్ మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ మంత్ 24th అయితే మనం థియేటర్లో చూద్దాం, ఎలా ఉండదో తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.